4 కాస్త 8 అయింది అంటే 4 2 8. 2 కాస్త 2 2s are 4. ఆన్సర్ యూనిట్ డిజిట్ 4 ఉండాలి. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి దాన్నే టిక్ పెట్టా. ఆర్ యు ఆల్ విత్ మీ? కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 2 నాట్ 4. 2 నాట్ 4. అందరికీ ఈ లాజిక్ క్లియర్ అయిందా? సార్ ఇంకో రకంగా లాజిక్ చెప్పండి సార్. 4 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వలెంట్ టు 12 ఇంటూ 68. 12 ఇంటూ 68. సపోజ్ ఇది నేను తీసేస్తున్నా, ఈ ఆప్షన్స్ని తీసేస్తున్నా, ఈ ఆప్షన్స్ని తీసేస్తున్నా. ఆప్షన్స్ని తీసేస్తే ఇక్కడ 2 2s are పెడతా. ఆన్సర్ 4 ఎట్లయినా వచ్చింది. 4 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వలెంట్ టు 12 ఇంటూ 68. క్వశ్చన్ చూడంగానే సార్ ఇది తప్పు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 10 మల్టిపుల్ ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ ఏ 10 మల్టిపుల్ లేదు కాబట్టి ఇది పోయింది, రైట్. ఇంకొకటి 68. ఇప్పుడు ఇది 216 తీసుకున్నాను అనుకోండి, ఇది 4 తోటి డివైడ్ అవుతుంది, ఇది 4 తోటి డివైడ్ అవుతుంది, రెండు నంబర్లు 4 తోటి డివైడ్ అవుతుంది. నవ్వు ఇక్కడ చూసుకుంటే ఇట్లా చూద్దాం సార్, ఇంకా ఈజీ అయిపోతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? 4 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వలెంట్ టు 12 ఇంటూ 68. డిజిటల్ సమ్ చూద్దాం. 4 ఇంటూ 204 ఈజ్ ఈక్వలెంట్ టు 12 ఇంటూ 68. డిజిటల్ సమ్ చూసుకోండి. 4 ఇంటూ 2 ప్లస్ 4 ఎంత? 6. 1 ప్లస్ 2 3. 6 ప్లస్ 8 14 అంటే 5. 24. 2 ప్లస్ 4 6. 3 5s are 15. 1 ప్లస్ 5 6. అందరికీ లాజిక్ అర్థమైందా? మెల్లమెల్లగా నేను ఐ విల్ ఇంక్రీజ్ ద లెవెల్ ఆఫ్ డిఫికల్టీ, రైట్. డిజిటల్ సమ్ అయినా చూడొచ్చు. అన్ని ఆన్సర్ ఆప్షన్లో యూనిట్ డిజిట్ డిఫరెంట్ ఉందనుకోండి, డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. కానీ ఆల్వేస్ యూనిట్ డిజిట్ సేమ్ డిఫరెంట్ ఉండాలన్నా ఛాన్స్ లేదు, అప్పుడప్పుడు డిఫరెంట్గా ఉండొచ్చు. 6th క్వశ్చన్ చూడండి, మీరే ఆన్సర్ చెప్పండి సార్. 3 యూనిట్ డిజిట్ మాత్రమే చూడండి సార్. ఇక్కడ నేను 2 వేసి చెప్తాను, ఇక్కడ చూడండి సార్. మెథడ్ 1, 13 కాస్త 117 అయింది, 9 కాస్త ఎంత అయింది? నేను అన్నాను మీకు, లెఫ్ట్ టు రైట్ అయినా చూడొచ్చు, టాప్ టు బాటమ్ అయినా చూడొచ్చు. లెఫ్ట్ టు రైట్ అయినా చూడొచ్చు, టాప్ టు బాటమ్ అయినా చూడొచ్చు. 3 కాస్త 9 అయింది అంటే 3 3 9. 7 3s are 21. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి సార్? 81. క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి సార్? 81.